ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. ఒక సిరీస్ స్టార్ట్ చేశాం కదండి, తండ్రి కొడుకుల కథ. నెక్స్ట్ భాగం. సో ఎవరికి వాళ్ళకి తెలిసింది, ఇక నాన్నకి తిక్క తిన్నగా అవుతుందని కొడుకు అనుకుంటున్నాడు. అదే కొడుకు పని తండ్రి అనుకుంటా ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందండి? వంటలక్క ఏం చేసింది, సూరయ్య గారి వేషంలో ఉన్న పిల్లాడికి టిఫిన్ పెట్టేసింది. ఓహో, సూరయ్య గారికి పెట్టిందంటే సత్యానికి అనమాట. చక్కగా ఆవిడ పొద్దున్న తినలేదుగా, సత్యం పొద్దున్న తినలా, గారెలు ఆవిడలు తినేసాడు శుభ్రంగా. బయటికి వెళ్ళాడు. మళ్ళీ పిల్లాడి కూడా అదేమిటి మళ్ళా జరుగుతోంది కథ. వీడేమో పైకి వచ్చాడు, ఆయనేమో కిందకి వెళ్ళాడు. ఆకలిస్తోంది అన్నాడు. అనేసరికి ఇందాకే కదా తిన్నావు, ఇటు అసనఘాతగా తింటే కడుపులో నొప్పి రాదు అంటుంది. కొడు మడిపి నేను ఎక్కడ తిన్నాను, నేను తినలేదు. అది పెట్టింది ఎవరికి? నాన్న వేషంలో ఉన్న కొడుకు పెట్టింది. ఇప్పుడు కొడుక్కి కావాలి. వంటలక్క కన్ఫ్యూజ్ అయిపోయింది. మధ్యలో వైద్యుడిని పిలిచారు, కడుపులో నొప్పి అని. గందరగోళంగా అయ్యింది. కానీ ఎవరి దారిని వాళ్ళు సర్దుకున్నారు. సరే, ఇప్పుడు నాన్న ఏం చేస్తాడో చూద్దాం. పైన ఉన్నాడు, తాళాలు తీసుకున్నాడు, డబ్బులు జేబులో పెట్టుకున్నాడు, తాళాలు దాచేసాడు. ఆయన పైకి వచ్చాడు. పైకి వస్తే తీరా చూస్తే ఏముంది, నాన్న ఇంత ఉన్నాడు. ఓకే, బొట్టికాయ, 8-9 ఏళ్ళు ఉన్నాయి. వచ్చేసరికి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. నాకు చాలా పనులు ఉన్నాయి, ఏమిటో ఇలా తయారయ్యాం, మనం ఇట్లా ఎందుకయ్యామో తెలుసా నీకు అన్నాడు. ఏమో నాకు తెలియదు అన్నాడు పిల్లాడు. వెతుకుంటుంటే నాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు బళ్ళోకి వెళ్ళిపోయి నాకు చాలా పనులు ఉన్నాయి అనగానే సత్యం అన్నాడు, ఏమిటి ఈ వేషంతో బళ్ళోకి ఎట్టా వెళ్తారు, ఈ వేషంతో బళ్ళోకి వెళ్తారా, నువ్వే వెళ్ళాలి, నా వేషంలో ఉన్నావు కాబట్టి. ఓకే అని ఏమిటి వెతుకుతున్నావు, ఇక్కడ తాళాలు ఉండాలి, నేను తీసి దాచిపెట్టాను అన్నాడు. అనేసరికి తండ్రి అన్నాడు, అంటే సత్యం అంటాడనమాట. ఇప్పుడు ఏమిటి దాచేది, తాళాలు నువ్వు దాచడం ఏంటంటే, నోరు మూసుకో, ఎక్కువ మాటలు మాట్లాడావంటే తంతాను నిన్ను, నువ్వు నన్ను దన్నేవు ఇది వరకు, ఇప్పుడు నాకు దన్నే అవకాశం వచ్చింది, నువ్వు నోరు మూసుకుని బళ్ళోకి వెళ్ళటం మంచిది అనేసరికి నిర్ఘాంతపోయాడు. బళ్ళోకే నేనేం చేస్తాను రా బళ్ళోకి వెళ్ళి అన్నాడు. ఏముంది, నన్ను పంపలా, అటాగే పైగా నాకేమీ రాదు, నన్ను పంపించావు, నీకు అన్నీ వచ్చు, హాయిగా ఉంటుంది బళ్ళో నీకు అనేసరికి నేను వెళ్ళన్నాడు. వెళ్ళకపోతే ఏముంది, మాస్టర్ వచ్చి తీసుకుపోతాడు, పంతులు వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. ఆ రోజుల్లో అలా అయ్యేది. అంత పని చేయిస్తావురా అన్నాడు. నువ్వు చేయించలా నాకు, నేను బళ్ళోకి వెళ్ళడానికి మూడంకేసి కూర్చుంటే మాస్టారికి చెప్తే ఆయన వచ్చి నన్ను తన్ని 2 పిల్లలతో మోయించుకుని తీసుకెళ్ళాడు ఇది వరకు, ఇప్పుడు ఆ శాస్త్రి నీకు జరుగుతుంది. బళ్ళోకి వెళ్తామంటే భయం వేసింది ఆయనకి. ఏం చేస్తాను నేను బళ్ళోకి వెళ్ళి, ఏదో ఒకటి చెయ్యి, నాకు తెలియదు అదంతా అనేసరికి నా వ్యవహారాలు నువ్వేం చేస్తావు, చేతొచ్చినట్టు చేస్తా, బళ్ళోకి అయితే వెళ్ళక్కర్లేదు, ఇక బడికి వెళ్ళే పని లేదు. ఇప్పుడు సూరయ్యకేమో నోరు వదిలేసే గుణం, సత్యానికేమో తిండి కావాలి, ఆయనేమో నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. ఓకే, ఏం చెయ్యాలో తెలీదు. సరే దిగాడు పిల్లాడి రూపంలో ఉన్న నాన్న. దిగాక వంటలక్క ఏమైనా తింటావా అని అడిగింది. ఎన్నిసార్లు పెడతావే పుండాకోరు అన్నాడు. వంటలక్క నిర్ఘాంతపోయింది. ఏం మాటలు, ఏం నేర్చుకుంటున్నావు, బళ్ళోకి వెళ్ళి దెబ్బలు పడతాయి మీ నాన్న కనుక చెప్పానంటే, నోరు జాగ్రత్తగా రా నీవు అనేసరికి ఈయన గుర్తొచ్చింది, నేనుగా లేను, పిల్లాడిగా ఉన్నా, ఇప్పుడు అనకూడదు అని చెప్పి, నీకు తన్నులు పడతాయి, ఒక పూట మాడితే నీకు బుద్ధి వస్తుంది, అలాగే ఉండు అని ఆవిడ రేవా వెళ్ళిపోయింది. పిల్లాడిని ఏడాది, పిల్లాడు అప్పటి నుంచి పెంచింది, స్వతంత్రం ఉంటుంది. కానీ ఇప్పుడు అయ్యగారు తిట్టినట్టు పిల్లాడు తిట్టకూడదు, అంతేగా, నోరు మూసుకో వెళ్ళవతలకి అలాంటివి అనకూడదు, మారం చేయాలి పిల్లాడు. ఈయనకి మారమేమొచ్చు, తిట్టడమేమొచ్చు. అక్కడి నుంచి సుబ్బయ్య పనివాడు ఉన్నాడు, వాకిట్ అక్కడ నుంచున్నాడు. ఒరే సుబ్బయ్య, నేను సూరయ్యను రా అన్నాడు. అనేసరికి సుబ్బయ్య కన్ను ఇట్లా అన్నాడు. అలాగేలేండి, మీరు ఏదంటే అదే, పిల్లాడు కదా వాడు ఏదంటే అదే, నేనే సూరయ్యనని చెప్పి బడి మానేయడానికి వీలు ఎక్కడా కనిపించట్లా. వంటలక్కని ఏమన్నా ఆవిడ ఊరుకోదు, మీదకి వస్తుంది, ఏ తాడో వేసి కిటికీకైనా కట్టేయగలదు, మీ నాన్నకి చెప్తా అంటుంది, కొట్టదు. సూరయ్యకి చెప్తే సుబ్బయ్యకి చెప్దామంటే సుబ్బిగాడేమో నన్ను నమ్మడు. పిల్లాడు నేను కింగ్ని, నేను రాజుని, నేను డాక్టర్ అయిపోతా అంటే పని వాళ్ళకి సరదాగా వినోదంగా ఉంటుంది. నేనే సూరయ్యనని వీడు చెప్తూ ఉంటే వాడు కన్ను మలిపి, అలాగేనండి మీరు ఏదంటే అదే, మీరు ఏం చేయమంటే అది, ఒళ్ళు మాలిష్ చేయమంటారో చెప్పండి అండి, ఇంత పిల్లాడికి ఒళ్ళు మాలిష్ ఏం చేస్తారు, అదే అయ్యగారికి మాలిష్ చేసినట్టు చేస్తానంటాడు.
అంతే తప్పిస్తే తను సూరైనని వాడు ఒప్పుకోడు. ఆ, ఏం చెయ్యాలో తెలియలే. సరే రాత్రికి పడుకుందాం అనుకున్నారు. ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు. సత్యం గది ఎట్టా ఉంటుంది, బూరుగు దూది పరుపు, అందులో ఇట్లా మెళ్ళు మెత్తగా దిగిపోతుంది. పెద్దవాళ్ళకి ఏం నిద్ర పట్టింది? పెద్దవాళ్ళకి ఏం నిద్ర పడుతుంది? శరీరానికి పడుతుంది నిద్ర, కానీ మనసుకు పట్టదు, ఆ, అలవాట్లేక. వీడు పోయి అక్కడ పడుకుంటే కర్ర మంచం, చెక్కలాగా పరుపు, అటు ఇటు తిరగటానికి వశం కాని ఒళ్ళు. ఏం చెయ్యాలో తెలీదు. సరే ఎట్టాగొట్ట తెల్లవారింది. తెల్లారాక అసలు కష్టాలు మొదలు. తెల్లవారగానే వాకిట్టోకి ఎవరో వస్తారు. సూరయ్య గారు అంటారు. నమస్కారం అంటే నమస్కారం బాగానే ఉంది. తర్వాత వ్యవహారం మాట్లాడడానికి ఏం వ్యవహారమో వీడికి తెలియదు. అదే అక్కడి నుంచి అప్పుల వాళ్ళు, అప్పు పట్టుకెళ్ళడానికి వచ్చేవాళ్ళు, జమేసేవాళ్ళు. ఆ, రాసుకోవాలి. రాతేమో పట్టుబడిపోతుంది. 8 ఏళ్ల పిల్లాడికి నాన్నలాగా పొంకంగా రాయడం ఎట్టా వస్తుంది? అది రాదు. సత్యం కష్టాలు అవి. సూరయ్య గారి కష్టాలు ఇంతే ఉన్నాడు. ఆ, పొద్దున్నే లేచాడు. లేవగానే వంటింటో నుంచి లోపల వచ్చింది, రెక్క పట్టుకుని లేవదీసింది. ఆ వంట మంచి ముట్టుకోవటం అది ఆయనకేమాల వాడు, ఆయన 50 ఏళ్ళ వాడు కదా. రెక్కపుచ్చుకు లేవదీసింది. అక్కడి నుంచి బట్టలు ఇప్పుతాను, టవల్ కడతానంటుంది. తువ్వాలు కట్టుకుని స్నానం చెయ్యొద్దు, అదేమో ఇది భరించలేడు. ఆ, తువ్వాలు కడుతుంది ఆవిడే, కచ్చిక పట్టుకొచ్చి చేతిలో వేస్తుంది. అన్నీ వంటలక్కతో చేయించుకోవాలి. ఇన్నాళ్ళు మరి ఆవిడే చేసింది. ఒళ్ళు నలిచి నీళ్లు పోస్తుంది. ఈయనకి సుబ్బయ్య వీపు తోవటం, సుబ్బయ్య బకెట్ ఎత్తి నీళ్లు పోయటం అలవాటు. ప్రతిదీ మార్పులే కదండి. ఈ పిల్లాడికేమో ఆవిడ నీళ్లు పోస్తుంది. వంట ఆవిడ 8 ఏళ్ల పిల్లాడు ఎంత ఉంటాడు, వాడి ఒళ్ళు వీపు అందదు, వంగి నీళ్లు పోసుకోవటం రాదు. వంట ఆవిడే ఒళ్ళు తోముతుంది. ఎట్టాగో స్నానఘట్టం పూర్తి చేస్తారు ఇద్దరు. ఓకే. చేశాక భోజనం. సూరయ్య గారు చద్దన్నం ఏనాడో మానేశాడు. ఆయన ఏదో ఫలహారం తింటాడు. పిల్లాడికి చద్దన్నం పెడతారు బలం. ఇప్పుడు చచ్చినట్టు ఈయన చద్దన్నం తినాలి. వాడు ఫలహారం ఆనందంగా తిన్నాడు సత్యం, ఎందుకంటే వాడికి కావాలి. వాడు ఎప్పటి నుంచో నాకు టిఫిన్ పెట్టమని అడుగుతున్నాడు. ఈవిడ ఒప్పుకోదు. పిల్లాడికి బలం చద్దన్నమే పెడతానంటూ. సూరయ్య గారు ఎప్పుడో చిన్నప్పుడు మానేసిన చద్దన్నం సత్తూ బతుకుతూ తిన్నాడు ఎట్టాకొట్ట. ఆవిడ ఒప్పుకోదు, పెరిగేస్తుంది దాని నిండా. అన్నం మానేస్తానంటే తాడేసి కట్టేస్తానంటుంది. ఎట్టాగొట్ట ముక్కు మూతి పూసుకుని ఏదో రకంగా తిన్నాడు. ఈవిడికి అర్థం కాంది ఏంటంటే, పలహారం తెచ్చిపెడితే పొంకంగా పోణంగా తినే అయ్యగారు కింద మీద పోసి మూతి నిండా అంటించుకుని జంతికలు ఇంకేమిటో పెట్టింది. ఇళ్ళల్లా పడ్డాయి అవి. ఇప్పుడు ఈయన ఇట్టా తయారయ్యాడు. పెద్ద మనిషి కదా, అదే పొంకంగా చక్కగా వైనంగా తినద్దు, వైనం లేదు తిండిలో. సత్యమేమో ఏడుస్తూ తిన్నాడు. రోజు తినే పెరుగన్నం, పైగా రోజు మూతి నిండా అంటించుకుంటే జిడ్డు మూతి ఆవిడే కడిగేది. ఇవాళ చూస్తే వాడు ఇట్ట తీస్తున్నాడు ముద్దలు తీసి అమాంత నోట వేసుకుంటున్నాడు మూతికి అంటకుండా. పిల్లాడు పెద్దవాడైనాడా, రోజు ఇట్టకే తింటాడా ఏమిటి, నేను మర్చిపోయినా ఆలోచిస్తోంది కానీ తెలియటలు. అదేలే. ఇప్పుడు బడిలోకి వెళ్ళాలి. అసలు ఘట్టం, బడి ఘట్టం మొదలైంది. ఈ సూరయ్య గారు తలనొప్పిగా ఉంది, నేను ఎవరైనా వస్తే నేను మాట్లాడను అలాంటివి ఏవో చెప్పేసి సత్యం తెలివిగా పైకి వెళ్ళాడు. ఎవరైనా వస్తే పైనుంచే మాట్లాడతా, బయటికి రాను. ఈ కథ నడుస్తుంది. బడికి వెళ్ళే కథ ఎట్టా నడుస్తుంది. బడిలోకి వెళ్తే ఆ బడికి ఏకైక మాస్టర్. ఆయనకి భార్యతో క్షణం పడదు. ఆ భార్యతో పడంది, భార్య దగ్గర చచ్చినట్టు పడి ఉండి అదంతా స్కూల్కి వచ్చి తీర్చుకుంటాడు. ఊ అన్నా కొడతాడు, ఊ అనకపోయినా కొడతాడు. నిన్న బళ్ళోకి ఎందుకు రాలేదు అని కొట్టాడు సత్యాన్ని. సత్యంలో ఉన్నది ఎవరు? సూరయ్య గారు. అక్కడి నుంచి ఏవో లెక్కలు ఇచ్చాడు. దెబ్బలన్నీ తిన్నాడు. తిన్నాక ఏంటంటే, అమ్మో నేనే భరించలేకపోతున్నా, చిన్న వెధవవాడు ఎట్ట పడుతున్నాడు ఈ దెబ్బలన్నీను. అర్థమైంది ఆయనకి. ఆయన కష్టంగా ఉంది, వీపు వాచిపోతోంది, వీపు మండిపోతోంది. రోళ్ళకర్ర పెట్టి కొట్టేస్తాడు ముణుకుల మీద. దానికేం చెయ్యాలో తెలీదు. లెక్కలు అనగానే పిల్లలంతా లెక్కలు చేస్తారు. సత్యం క్షణాల్లో చేసాడు లెక్క, ఎందుకంటే సూరయ్య గారు కదా, ఆయనకి బాగా అకౌంటెన్సీ వచ్చు. ఎంతసేపు కూడికలు తీసివేతలు ఎడం చేత్తో చేసేస్తాడు. ఆయన పుస్తకం చూశాడు. ఊరి పడవా, క్షణాల్లో చేసేవే అంటే వచ్చనమాట నీకు లెక్కలు. వచ్చి కూడా ఇన్ని రోజులు లెక్కలు సరిగ్గా చేయకుండా వేషాలు వేస్తున్నావా అని మళ్ళీ రోళ్ళకర్ర తీశాడు, పేకబెత్తలు తీశాడు, ఉతికి వదిలిపెట్టి. పాపు. ఈయనకి ఈ పక్క పిల్లలు ఏముంది, 8-9 ఏళ్ల పిల్లలు చెవి లాగుతారు, చొక్కా లాగుతారు, చొక్కాకు ఒక సిరా చొక్కుంటే ఆ చొక్కాని పెద్దది చేస్తారు.
ఈయన భరించలేడు పిల్లల్ని, ఈయన విసుక్కుంటాడు. విసుక్కోగానే పిల్లలు సత్యం గోల్ చేశాడని మాస్టర్కి చెప్తారు. హాయ్ నిద్రపోనివ్వకుండా నన్ను గోల్ చేస్తావా అని ఇంకో పీకుతాడు ఆయన, మళ్ళీ వచ్చి కొడతాడు. పిల్లలు కాల్చుకు తినేస్తున్నారు. సత్యంగాడు ఇంత తంటాలు పడుతున్నాడు ఆ స్కూల్లో. ఆయన సిరా చుక్కల మీద పడితే చొక్కా మీద వంటలక్క కంప్లైంట్ చేసేది. రోజు సిరా పూసుకొస్తాడు, చాకలిది తిడుతోందండి అని. సిరా ఎందుకు పూసుకున్నావని ఎన్ని చెంపకాయలు కొట్టాడో ఆయన కొడుకుని. వాడు చెప్పడానికి ట్రై చేస్తాడు ప్రతిసారి, నేను చెయ్యను. వాడు ప్రయత్నం చేస్తాడు, నేనేమి సిరా అంటించుకోలేదు, రంగు సిరా అంటే ఇంకు, అదేలే ఇంకు వేరే వాళ్ళు ఎవరో అంటించారని చెప్తే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చావని కూడా కొట్టాడు తను. ఇప్పుడు చూస్తే తను ముందుకు తిరుగుంటే వెనకాల ఎవడో సిరా చుక్క పెడతాడు. ఏమిరా అని అటు తిరిగితే వీడెవడో సిరా చుక్క పెడతాడు. చొక్కాల నిండా సిరా చుక్కలే. పాపం సత్యంగాడిది ఏ తప్పు లేదు. అక్కడి నుంచి బళ్ళో పిల్లలందరూ ఏవో కొనుక్కొని తింటున్నారు. సత్యానికి నోరూరింది, అంటే సూరయ్య గారికి. జేబులో డబ్బులేవి ఆయన గుర్తొచ్చింది. తను ఏనాడు కానీ ఇవ్వల వాడికి, ఒకనాడు కూడా కానీ ఇవ్వల. బళ్ళో ఉన్న పిల్లాడికి ఆకలేదు. పొద్దున ఇంత చద్దన్నం తిన్నా 12 అయ్యేసరికి ఆకలిస్తుందిగా, కిరలాడిపోతుంది పొట్టలో. ఇంటికి వెళ్ళి అన్నం తినాలి. సరే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంటే ఒళ్ళు ఎంత తేలిగ్గా ఉందో, ఎంత హాయిగా ఉందో, ఏం పెట్టినా తినేసేలాగా ఉంది. వంటలక ఏదో వంట చేసింది, చక్కగా అన్నీ వేసుకుని తిన్నాడు సుష్టుగా. ఎన్ని తిన్నా బాగానే ఉంది. అంత ఇదివరకు ఏంటో సూరయ్య గారికి ఇంతే తింటున్నాడు ఆయన, అదే ఎక్కువ తినలేడు, అరుగుదల లేదు. మళ్ళీ బడిలోకి వెళ్ళాలంటే మాస్టర్ తంతాడని భయంగా ఉంది. బడి మీద మానేస్తానంటే నాన్న ఏం చేస్తాడు, ఎందుకంటే నాన్న వేషంలో ఉన్నది కొడుకు. ఇప్పుడు అదే నాకు నువ్వు ఇటాగే చేసావు, నీకు అంతే కావాలంటాడు. ఏం చేయాలో తెలియదు. మళ్ళీ బళ్ళోకి వెళ్ళాడు. మళ్ళీ బళ్ళోకి వెళ్ళేసరికి ఈ బళ్ళో ఆటలు, సాయంకాలపు ఆటలు, అటొచ్చి ఒకటి తంతాడు, ఇటొచ్చి ఒకటి తంతాడు. మోకాళ్ళకి దెబ్బలు, మండిపోతుంది మోకాలు. ఇంటికి వస్తే దెబ్బలకు తగిలించుకున్నావా అని కొట్టాడు తను ఓసారి. మోకాలు మండిపోతుంటే ఇంకోళ్ళు ఎవరైనా కొడితే ఎట్టా ఉంటుంది. ఈయనకి సత్యం కష్టాలన్నీ అర్థమవుతున్నాయి సూరయ్య గారికి. కానీ ఇక తప్పదు. నానా దెబ్బలు కొట్టించుకుని, చొక్కా కొంచెం చింపుకుని, ఇంకు మరకలతోటి మొహం నిండా ఇంకు, మూతి నిండా ఇంకు, ఎట్టా గొట్ట సాయంత్రానికి ఇల్లు చేరాడు. సూరయ్య గారికి ఇప్పుడు ఆ సూరయ్య గారి వేషంలో వాడికి అవి ఇవి ఇవి ఇవన్నీ తినేయాలనుంది. వంటలక్క జాగ్రత్తగా పెడుతుంది. ఆయన వంట వేరు. అవి విడిగి నోటికి ఓకే, బుద్ధికి హితవు లేదు. వారా వీరా వస్తారు, స్నేహితులు ఎవరో వస్తారు, ఎవరితోటైనా మాట్లాడాలి, లెక్కలు చూడాలి. చూస్తే ఏమీ అర్థం కాదు, అదేమిటో ఆ లెక్క ఏమిటో ఆ పత్రం ఏంటో. వీడికి బాగా అర్థమవుతున్నది ఏంటి, తలుపు తీయంగానే డబ్బులు ఉంటాయి అంతే. డబ్బులతోటి ఏమైనా కొనుక్కుని తింటే ఈ పొట్ట కరగదే, కడుపులో నొప్పి వస్తుంది. ఎందుకంటే ముసలివాడైపోయాడు. ఇన్నాళ్ళు తినాలని ఉండేది, డబ్బు ఉండేది కాదు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, తినేసేయాలి, అదేదో చేసేద్దామని ఉంది. వచ్చేటప్పుడు బజార్ వెళ్ళి వచ్చేటప్పుడు ఓ గాలిపటము, ఓ ఉడత బొమ్మ కూడా కొనుక్కుని తెచ్చుకున్నాడు. వాటితోటి ఆడేందుకు శరీరం ఏది, ఏం చెయ్యాలో తెలియదు. కానీ ఈ కథ కొంతకాలం నడవాల్సిందే. ఎట్లా నడిచి ఏమైందో మనం మళ్ళీ చెప్పుకుందాం. రైట్ అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.